కొంత స్టాఫ్ని తీసేయాలనుకుంటారు. స్టాఫ్ని తీసేయాలనుకున్నప్పుడు ఎవరిని తీస్తారు? ముందు పెద్ద జీతకాలను తీసేస్తారు. అప్పుడు బొక్కపడేది నాలాంటి వాళ్ళకే కదా సార్ అన్న. నువ్వు భలే చెప్తావా ఇట్టంటిది బాగానే ఉంది నువ్వు అన్నది, కానీ ఎవడికాడి జీతం పెరగాలని కోరుకుంటున్నారు కానీ ఇది లేదు తప్పదు అని చెప్పేసి హైక్ ఆ రేంజ్లో ఇచ్చారు. ఆ తర్వాతనే ఈ వ్యవస్థల పతనం బిగినైంది. ఈ హైక్ వీళ్ళు 100 చేశారు, 100%. మిగతా వాళ్ళు చచ్చినట్టు జీతాలు ఆ స్థాయిలో పెంచాల్సి వచ్చింది. మెయింటెనెన్స్ ఎక్కువైపోయింది, ఛానళ్ళకి ఖర్చు ఎక్కువైపోయింది, ఆదాయం తగ్గిపోయింది. ఫలితం ఏమైపోయింది? ఛానళ్ళు డబ్బులు ఎలాగోలో సంపాదించాలి. బ్లాక్ మెయిలింగ్లు చేస్తున్నాయా, లేకపోతే కనుక పార్టీలకు తొత్తులుగా పనిచేస్తున్నాయా అంటే అప్పటిదాకా నిజాయితీతో కూడిన ఒక వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. అప్పటి నుంచి మీడియా వ్యవస్థ సర్వనాశనం అవడానికి కారణమైంది అప్పటి నుంచినే. అట్లాగే ఇక్కడ మనం ఏమైపోయిందంటే 2014 రాష్ట్ర విభజన తర్వాత ఈ విధానం తీసుకొచ్చాక ఒక్కసారిగా భారం పడిపోయింది. 5 ఏళ్ళు హ్యాపీ బాగుంది. వాట్ నెక్స్ట్? తర్వాత జీతాలు ఎవడివ్వాలా? మనమే ఇవ్వాలి. రెవెన్యూలో జీవితకాలం ఎవడు భర్తీ చేయడు కదా. ఈరోజు మళ్ళీ హైక్ కావాలన్నారు, మళ్ళీ ఒక 20% అన్నారు. అంటే 7-8 ఏళ్లలో 60%, 62% హైక్ వచ్చేసింది. అప్పుడు ఇంకా వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభుత్వానికి అంత ఆదాయం పెరుగుతుందా? ఎక్కడి నుంచి పెరుగుతుంది? హైదరాబాదా లేదు, రాష్ట్రమా విడిపోయి దారుణంగా ఉన్నాం మనం. పెట్టుబడులు